పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అరవ శ్రీధర్ ఇష్యూ ఎంత పెద్ద వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే నన్ను హింసించి రేప్ చేశాడు, ఆయన పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పటం, జనసేన పార్టీ కార్యాలయం చుట్టూ తిరగటం, అయినా కూడా ఆ ఆడపిల్లకి న్యాయం జరగకపోగా మీడియాలో ఆ ఇష్యూ వైరల్ కావటం, అయినా కూడా చర్యలు ఏమన్నా అప్పటికన్నా తీసుకుంటారా? ఎందుకంటే ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం, ప్రజల నుంచి వినతులు రకరకాలుగా వస్తుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆడపిల్లకి నేను అంత రక్షణగా ఉంటాను, ఎంత రక్షణగా ఉంటాను, సుగాలి ప్రతికి న్యాయం చేయలేని మనం ఎందుకు అన్నట్టుగా పెద్ద పెద్ద డైలాగులు పేల్చాడు. ఇంకా అసలు ఆడపిల్లలు 33,000 మంది అమ్మాయిలు తప్పారు అన్నాడు, మొత్తాన్ని తీసుకొచ్చేస్తున్నాడు. అబ్బో ఇంక మామూలు వ్యవహారం కాదు ఇది. ఇంకా ఎంత డైలాగులన్నీ చెప్పేశాడు. అందరూ కూడా ఈ సొంత పార్టీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసేస్తాడు ఆ ఇది అనుకున్నాం. అసలు సొంత పార్టీ ఎమ్మెల్యేని టచ్ కూడా చేయాల ఒక ఆడపిల్లకి రక్షణకు సంబంధించిన విషయం పైన. ఏదో ఒక కమిటీ వేసాడు తూతు మంత్రంగా, ఆ కమిటీకి హాజరవ్వమన్నాడు. ఆ కమిటీ హాజరైన తర్వాత ఆ కమిటీ నిర్ణయం ఏందో కూడా బయటికి రాలా. అంతిమంగా మళ్ళీ వెంటనే జనసేన కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్గొంటూ ఉన్నాడు. ఇది పవన్ కళ్యాణ్ గారి విధానం అని చెప్పి రాష్ట్ర ప్రజలు మొత్తం ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేనటువంటి పార్టీ ఎందుకయ్యా అని చెప్పి తీరా ఈ నిమిషానికి కూడా క్వశ్చన్ చేస్తూ ఆ మహిళ రోజు వీడియోలు పెడతానే ఉంది. రోజు అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి మోసానికి సంబంధించి ఆమె రికార్డ్ చేసుకున్నటువంటి వీడియోలు అన్నీ రోజు పెడతా ఉంది. అసెంబ్లీలో వీడియో కాల్స్ చేయటం, బాత్రూంలోకి వెళ్ళి వీడియో కాల్స్ చేయటం, ఆ తర్వాత అతను మాట్లాడిన మాటలు వీడియోలు వేయటం, అవి బయట పెట్టడం అన్నీ చేస్తూ ఉంది. ఎన్ని చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారికి కోపం రాలా. చివరాఖరికి ముస్లిం మహిళల్ని దరిద్రం కొట్టు చెత్త కామెంట్స్ అన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి కోపం రాలా. కానీ ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చేసింది. ఈ వీణా అనే మహిళ రాత్రి రిలీజ్ చేసిన వీడియో చంద్రబాబు నాయుడు గారిని ఈ అరవ శ్రీధర్ వాడు వీడు అని చెప్పి మాట్లాడాడు. ఆ వీడియోలో చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తున్నటువంటి అరవ శ్రీధర్ విషయం పైన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చి అర్జెంటుగా అరవ శ్రీధర్ తోటి ఈరోజు మీటింగ్ ఏర్పరిచి అతన్ని ప్రభుత్వ విప్ అయితే ఆ విప్ పదవికి రాజీనామా చేయించాడు. ఇన్ని రోజులు అమ్మాయికి సంబంధించిన విషయం పైన ఆయన కోపం రాలా. ఇన్ని రోజులు అమ్మాయికి న్యాయం చేయాలనే ఆలోచన ఆయనకి రాలా. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అనేలేకి ఎమ్మెల్యేని వెంటనే విప్ అనేది తీసి బయటేసాడు. ఇంకా రేపో మాపో ఇటువంటి విషయం పైన ఇంకా ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడమో లేకపోతే ఇంకోటి చేయడమో లేకపోతే ఏదో చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం మహిళల కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అసలు ఆయన అంత లావణం మరి పూజిస్తూ ఉన్నాడు. మరి వీళ్ళు జనాలందరికీ నానా మాటలు చెప్పి ఎమోషన్ డైలాగులు వేసి సినిమా డైలాగులు ఎట్టబడితే అటు చెప్పేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయంగా చంద్రబాబు నాయుడు గారు గెలవాలని ఆలోచన చేసినట్టు దారుణం. ఒకసారి ఆ ఎమ్మెల్యే ఏదైతే రాత్రి అన్న వీడియో చూడండి. గ్యాస్ 100 రూపాయలు తగ్గిస్తాను అన్నందుకు ఇక్కడ 100 రూపాయలు తీసుకుంటున్నారా? 100 రూపాయలు తగ్గిస్తాను, ఫ్రీ కదా గ్యాస్. అకౌంట్ కడితే మనం అకౌంట్ పడుతుంది. చంద్రబాబు ఏమి అంత ఇదేంటి కళ్ళు మూసుకొని వాడు చెప్పింది ఏం చేయగలరు. విన్నారా? చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా చేయడు అంటే చంద్రబాబు నాయుడు గారిని వాడేం చేయడాడు అని చెప్పి అరవ శ్రీధర్ మాట్లాడుతున్నాడు. దీనిపైన కోపం వచ్చింది ఆయనకి. దీనిపైన ఇదే ఈ వీణా అనే మహిళని ఈ అరవ శ్రీధర్ వాడుకున్నాడు ఐదే చెప్తున్న మహిళని నడి రోడ్డులో జనసేన పార్టీ సంబంధించినటువంటి నాయకుడు ఒకడు ఆ మహిళను కొట్టాడు. పోలీస్ చేతిలో ఉన్న లాఠీ తీసుకుని ఆ మహిళను కొట్టాడు. నడి రోడ్డులో ఆ మహిళ పైన దాడి చేశాడు. అప్పుడు ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాల. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎమ్మెల్యే ప్రెజెన్స్లో ఉండగా కొట్టాడు. అప్పుడు ఆ మహిళ పైన దాడి చేసినందుకు ఆ జనసేన పార్టీ నాయకుడిని ఎవరైతే దాడి చేసిన సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాల, రాజీనామా చేయని చెప్పి సీరియస్గా ఆదేశాలు చేయాల. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు రాత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న వీడియో బయటికి రాగానే వెంటనే అతన్ని ప్రభుత్వ ఇప్పుడు పదవిని తొలగించాడు. ఇది రాజకీయం అంటే నిజంగా ఇది. పవన్ కళ్యాణ్ గారు మీ విధానం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఈరోజు మళ్ళీ ఆయన పోలవరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మీరు తేల్చుకోండి, మీరు అట్ట కాదు వాళ్ళ కుటుంబ ఇష్యూ సాల్వ్ చేయడానికి కూర్చున్నాడు. ఎందుకో మరి జనసేన పార్టీ ఎందుకు ఇట్లా అయిపోతుంది మరి అంటే ఆయనకే తెలియాలి. ఆయన చెప్పిన సిద్ధాంతాల్లో ఏమీ లేవు, మేమేదో చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తాం అన్నట్టుగా ఉంది.